లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్నటువంటి సర్వే నెంబర్ 70 వద్ద అక్రమంగా నిర్మిస్తున్నటువంటి 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేత ప్రక్రియ చేస్తుంది హైడ్రా. గత కొద్ది రోజుల నుంచి సబ్దుగా ఉన్నటువంటి హైడ్రా ఇప్పుడు బుల్డోజర్లకు మరొకసారి పని చెప్పింది. మనం చూడొచ్చు ఇక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అనంతిరెడ్డి అంటూ అండ్ శ్రీధర్ రెడ్డి అనేటువంటి పేరుతోటి స్టార్టింగే మన రేకుల మీద ఒక బోర్డుని చూడొచ్చు. సర్వే నెంబర్ 70 అని ఉంది. ఇదంతా కూడా ఇక్కడ రాసినటువంటి ప్రెస్టీజ్ అని కూడా చూడొచ్చు. ఈ ల్యాండ్ సంబంధించిన వారు 2 వ్యక్తుల పేరు, సర్వే నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రేకుల మీద. అయ్యప్ప సొసైటీలోని బిల్డింగ్ కూల్చివేత వద్ద బిల్డింగ్లో పనిచేసేటువంటి వర్కర్స్, కార్మికులు వారందరూ కూడా ఉన్నారు. వారు లోపల ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వారితో మాట్లాడదాం. క్యా హో భయ్యా క్యా? मेरा नाम मोहम्मद शाबान अंसारी है। ये अनलीगल तरीके से डेमोलिशन किया जा रहा है। मेरे पास कोर्ट का नोटिस है। डेमोलिशन का नोटिस मुझे नहीं आया, सर को भी नोटिस नहीं आया। बिना बताए पूरी बिल्डिंग तोड़ दे रहे। कुछ भी प्रॉब्लम नहीं है। लीगल वर्क చేయడానికి వచ్చారా? మీరు ఏం చేస్తారు ఇక్కడ? मैं सुपरवाइज़र जी। कितना साल से? मैं 1 ईयर से हूँ। क्या बोला पुलिस में? पुलिस बस आप साइड में हटो, मुझे कोर्ट का नोटिस है। कोर्ट का नोटिस भी नहीं दिखा रहे, आके बिल्डिंग तोड़ दे रहे बस। ऑलरेडी मेरे पास 7 नवंबर का मेरे पास है कोर्ट का ही। ये टाइम मैं नोटिस पूछ रहा हूँ, नोटिस नहीं दिखा रहे, सबको मार के हकाल दे रहे। काम करने वाले उसमें 50 लोग हैं जी। जी जी नहीं, फैमिली नहीं, बैचलर। फैमिली रखने का अलाउड हम लोग नहीं रहते। हाँ ఎలక్ట్రీషియన్ మీరు? ఇప్పుడు ఎప్పుడు వచ్చారు వీళ్ళు? ఏం చెప్పారు? నిన్న వచ్చినారండి. నిన్న వచ్చి సర్వే చేసినారు. సర్వే చేసినంత లోపు మాకు ఏం చెప్పలే, ఇట్లా వాళ్ళే మాట్లాడుకొని వెళ్ళిపోయినారు. అయితే జిహెచ్ఎంసీ ఆఫీసర్ అందరు ఉన్నారు. మాకైతే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, రేపు కొలగొడతారని ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఇస్తే మాకు కూడా మంచిగా ఉంటుండే కదా. మీరు పని చేయడానికి వచ్చారా ఇక్కడికి? ఈరోజు వర్క్ చేయడానికి మా వర్కర్స్ ఉన్నారు. మాకు నా చేతి కింద చేసేటోళ్ళు 6 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా కడుపుకు కొట్టినట్టుగానే అయింది కదా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వర్క్ ఉండేది షాపూర్ జగద్గిరి గుట్టలో ఉంటాను. దగ్గర 40-50 మంది ఇప్పుడు ప్రజెంట్ పని చేసేటోళ్ళు. ఇంతకుముందు నేనైతే 7 months నుంచి చేస్తున్నా ఎలక్ట్రికల్ వర్క్. దగ్గర 120 మంది ఇలా పనిచేసేటోళ్ళు, మేస్త్రి వాళ్ళందరూ. ఒక నెల కింద వర్క్ కంప్లీట్ అయిపోయిందని వెళ్ళిపోయినారు. ఇప్పుడు లాస్ట్లోనే ఇలా వచ్చి హైడ్రాలో ఉంది అది ఇది అని తీసేస్తున్నారు. అది ఎందుకు తీస్తున్నారో మాకు కూడా చెప్తలేరు. కొన్ని సామాన్లు ఉన్నాయి కదా లోపల, అంటే వర్కర్లు ఇక్కడే స్టే చేస్తారా? 2-3 గుడిసెలు ఉన్నాయి. 2 వాష్ మిల్లో ఉంటారు. వాళ్ళ సామాన్ లోపలనే ఉన్నది. మా ఎలక్ట్రికల్ సామాన్ ఉన్నది. ఎలక్ట్రికల్ సామాన్ దగ్గర 1,00,000 పైననే ఉంటుంది చిల్లరు. ప్లంబింగ్ సామాన్ ఉంది, అది గ్లాస్ వాళ్ళ ఫ్రేమ్స్ ఉన్నాయి. చాలా సామాన్ ఉంది. 10-15 లక్షల సామాన్ ఉన్నది. అది కూడా తీయడానికి మాకు అవకాశం లేదు. అంటే నిన్న వాళ్ళు వచ్చి సర్వే చేసినప్పుడు అంటే మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదా? లోపల ఏమన్నా సామాన్ కానీ ఎక్స్ట్రా మీకు చెప్పలేదు. పొలగొడతారని మాకు చెప్పలేనండి. వచ్చి ఓన్లీ బిల్డర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అని చెప్పేసి అంటున్నారు. బిల్డర్ మీకు చెప్పలేదా? ఎవరికి ఇవ్వలేరు. నేను నిన్న నుంచి ఇక్కడనే ఉన్నాను. పొద్దున సాయంత్రం పోయినా, పొద్దున వచ్చేసిన. పొద్దున రాగానే పోలీస్ ఫోర్స్ వచ్చింది. అది హైదరాబాద్లో వచ్చారు. 3-4 బండిలు వచ్చినది. వచ్చిన తర్వాత పైకి ఎక్కిరు. పని చేసేటాళ్ళకి అందరికీ కిందికి పంపించేసినారు. పని ఆపేసేయండి, పని చేయడం అవసరం లేదు, వెళ్ళిపోండి అని పంపించేసినారు. మా సామాన్ ఉన్నది, మా మెటీరియల్ ఉన్నది, అది అయితే తీసేస్తామంటే అది కూడా తీయడానికి ఇస్తాం. మరి మీరు మీ బిల్డర్తో మాట్లాడినారా? ఎవరైతే మీకు వర్క్ అప్ చెప్పారో వారు? మాట్లాడితే సార్ అంటే నేను మాట్లాడుతున్నా, ఆఫీస్కి వెళ్తున్నా అని సార్ చెప్పినారు. మా సార్కి కూడా ఏం నోటీస్ ఇవ్వలే. మాకు కూడా మేము సూపర్వైజర్ ఉన్నాడు సైడ్లో, కనీసం ఆయనకు కూడా నోటీస్ ఇవ్వాలి కదా, నేను పొలగొడతారు అని. నోటీస్ ఏమి ఇవ్వలే. వితౌట్ నోటీస్తోని మాకు అర్థమే కాలేదు ఏమవుతుంది అని. మేమైతే కష్టపడేటోళ్ళు, ఏం దొంగతనం చేయరు, ఏం కష్టపడి డబ్బులు తీసుకునేటోళ్ళు. మా కడుపు మీద కొట్టినట్టుగానే కదా. నిన్న ఒక్కరిని కాదు, 50-60 మంది పనిచేస్తున్నారు. అందరికీ కడుపు కొట్టినట్టుగా కదా.
నోటీస్ మీ బిల్డర్కి ఇచ్చినట్టుగా పక్క ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు చెప్తున్నారు. మేబీ బిల్డర్ మీకు చెప్పుండకపోవచ్చు, నోటీసులు మీ దగ్గరకు రాకుండా పోవచ్చు. బిల్డర్ చెప్పాడా మీకు వాళ్ళకు నోటీసులు వచ్చినట్టు? వస్తే కూడా ఒక కాపీ సూపర్వైజర్ సైట్ ఇన్ఛార్జ్కి ఇస్తారు కదా. సైడ్ ఇన్ఛార్జ్ అయితే ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకొట్టికి ఇవ్వాలి కదా. అలా ఏమి ఇవ్వలేవు. నిన్న వచ్చినారు, సరే నోటీస్ కాకుండా నిన్న వచ్చినారు జిహెచ్ఎంసీ ఆఫీసర్స్. కనీసం మాకు వర్కర్స్కి చెప్పాలి కదా, ఇప్పుడు ఈరోజు పని ఆపేయండి, ఈ రోజు కల్లా నా సామాన్ ఉంటే తీసుకొని వెళ్ళిపోరని ఇలా ఆయన చెప్పాలి కదా. ఏం చెప్పలే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సడన్గా మేము సైడ్కి వర్క్ చేయడానికి వచ్చినాం. 70% వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సడన్గా తీసేస్తున్నారు. మాకు కూడా ఇబ్బందే కదా, మాకు లాస్ అవుతుంది, చాలా పెద్ద లాస్. అందరూ పని చేసేటోళ్ళకే లాస్, మా సార్కి కూడా దానికన్నా ఎక్కువ లాస్. ఇంత రెడీ అయిపోయిన తర్వాత ఇలా తీస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అంతా రెడీ అయిపోయింది, ఏమైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. అది ఎంకల్ వాళ్ళతోని మాకు ఇష్యూ ఉన్నది, నాకు తెలిసినంతవరకు ఎంకల్ వాళ్ళతోని ఇష్యూ ఉన్నది. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడాలి. ఇలా అంతా బిల్డింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఈ హైదరాబాద్కి కంప్లైంట్ ఇచ్చి ఇలా చేయడం మంచి పద్ధతి కాదు కదండి. అది మొత్తానికి ఇప్పుడు కూలుస్తున్నటువంటి బిల్డింగ్లో పనిచేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ వారందరూ చెప్తుంది ఏంటంటే, మేము వర్క్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా లోపడే ఉండిపోయాయి. మాకు ఒక ముందు ఇన్ఫర్మేషన్ మాకు చెప్తే లోపల ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి వైరింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించింది కానీ, మిగతా వర్క్స్ సంబంధించిన తీసుకొచ్చిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో కొత్త ఐటమ్స్, వాటన్నిటిని కూడా తీసుకునేటువంటి అవకాశం మాకు ఉండేదంటూ కూడా వారి వాదన వారు చెప్తున్నారు. బట్ బిల్డర్ ఇక్కడ క్లియర్గా నిన్న అధికారులు బిల్డర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బిల్డర్ వీళ్లకు వర్క్ చేసేటువంటి వారికి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కారణంగానే ఇప్పుడు వారి కొన్ని వస్తువులు అక్కడ ఉండిపోయాయి అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపల కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. బుల్డోజర్స్ తోటి హైడ్రా కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. 5 అంతస్తుల బిల్డింగ్ ఇది సెల్లార్తో పాటుగా పూర్తిగా మొత్తాన్ని కూడా డిమాలిష్ చేయబోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కొంచెం సైలెంట్గా కనిపించినటువంటి హైడ్రా ఇప్పుడు ఏకంగా బుల్డోజర్లను తీసుకొచ్చి మరలా రంగంలోకి దిగినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. 684 గజాలలో నిర్మాణం చేసుకున్నటువంటి ఈ భవనం పూర్తిగా అక్రమమైనటువంటి భవనం, ప్రభుత్వ భూమిలో నిర్మించినటువంటి భవనంగా గుర్తించారు. దీంతో గతంలో కొన్ని నోటీసులు ఇచ్చినా కూడా పూర్తిగా దాని కారణంగానే షోకాస్ నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కారణంగానే ఇప్పుడు కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా చాలా రోజుల తర్వాత హైడ్రా మరలా బుల్డోజర్లకి పని చెప్పినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. పూర్తిగా ఈ కూల్చివేత ప్రక్రియని ఆ బుల్డోజర్తో చేస్తుంది. కాసేపట్లోనే బాహుబలి బుల్డోజర్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడ అందరికీ చేరుకోవడం జరిగింది. శనివారమే సిపి రంగనాథ్ ఇక్కడికి చేరుకొని ఈ యొక్క నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. సో అలాగే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించిన తర్వాతే హైకోర్టులో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా కూడా అన్నింటినీ ఇక్కడ చూసినటువంటి తర్వాతే ఈ యొక్క నిర్మాణాన్ని కూల్చివేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగిస్తుంది. ఇక్కడికి చాలామంది పోలీసులు అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా చేరుకొని ఈ డిమాలిష్ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. వారి కంట్రోల్లోనే పూర్తిగా ఈ బిల్డింగ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఎందుకంటే భారీ బిల్డింగ్ ఇది 684 గజాల్లో నిర్మాణమైనటువంటి భారీ బిల్డింగ్ కాబట్టి ఈ బిల్డింగ్ కూల్చడం అంటే అంత ఈజీ కాదు. చాలా ప్రాసెస్ పట్టేటువంటి, చాలా టైం టేకింగ్ తీసుకునేటువంటి ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా చాలా జాగ్రత్తగా డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది 5 అంతస్తుల భవనం కాబట్టి. సో దీనంతటి కూడా పూర్తిగా ఎక్స్పర్ట్ అధికారులతోటి దీన్ని పూర్తిగా కూల్చివేసేటువంటి ప్రక్రియను చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి ఒక బుల్డోజర్తో కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తుంది. కానీ ఇది ఇంకా చాలా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, చాలా పెద్ద బిల్డింగ్ కాబట్టి. అందుకని బాహుబలి బుల్డోజర్ను కూడా ఇక్కడికి రప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఈ డిమాలిషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయబోతున్నారు. సుమారుగా రేపటి వరకు 2 రోజుల పాటు ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుందా, లేదంటే ఒక రోజుల్లోనే ఇంకా 2 బుల్డోజర్లు కనుక వచ్చినట్టయితే ఒక రోజుల్లోనే పూర్తి చేస్తారనేది కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ నిర్మాణ పనులు చేసేందుకు వచ్చినటువంటి కొంతమంది కార్మికులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఆ కార్మికులంతా కూడా పూర్తిగా వారు కూడా ఇక్కడే పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడడం జరిగింది. సో వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఇక్కడ వస్తువులు కూడా మనం చూడొచ్చు. కార్మికులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇక్కడ వారి వస్తువులు ఇక్కడ 2-3 గుడిసెలు వేసుకొని ఇక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా నివాసం ఉంటూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వారేమంటున్నారంటే, మాకు నిన్న వచ్చి అధికారులు కొంతమంది విజిట్ చేశారు, కానీ ఇది ఈరోజు ఇలా కూల్చివేస్తాం అనేటువంటి విషయం మాకు తెలియదు. ముందు చెప్తే కొంత మా సామాన్యాన్ని కూడా బయటికి తీసుకువెళ్ళే వాళ్ళమంటూ కూడా వారు కొంతమంది కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అలాగే ఎలక్ట్రీషియన్స్కి సంబంధించిన కార్మికులు కూడా లోపల కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొన్ని లోపల ఉన్నాయి.
ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నారంటూ కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా హైడ్రా అధికారులు మరొకసారి వారి బుల్డోజర్లకి పని చెప్పారు. సర్వే నెంబర్ 70 వద్ద అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్నటువంటి ఈ నిర్మాణము అక్రమ నిర్మాణం అంటూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణం జరిగిందన్నట్టు కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడంతో యాక్షన్లోకి దిగినటువంటి హైడ్రా అధికారులు పూర్తిగా దీన్ని శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి పరిశీలన చేసిన తర్వాత గతంలో 6వ నెల 2024 6వ నెలలో హైకోర్టు వచ్చినటువంటి విచారణలో భాగంగా ఉన్నటువంటి గైడ్లైన్స్ కూడా పరిశీలించిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు గతంలోనే నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోని కారణంగా బిల్డర్ పైన పూర్తిగా మరొకసారి వారికి షోకాస్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ కూల్చివేత ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. సో మరికొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ వారందరూ కూడా కార్మికుల లేకుంటే ఎవరనేది కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఒక బుల్డోజర్తోనే ప్రస్తుతానికైతే కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా మరి కాసేపట్లోనే ఇంకా బుల్డోజర్లు తీసుకొచ్చి పూర్తిగా ఈ కూల్చివేత ప్రక్రియను అయితే ముగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది పొలగొడుతురు కదా, అది కింద పడిపోతుంది, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఎక్విప్మెంట్ ఉందా లోపల? ఆ పైన మొత్తం పైన ఉంది, లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ క్రేన్ ఉంది, అదే మరి మెట్రో షిఫ్టింగ్. నిన్న వచ్చినారు కదా మరి వీళ్ళందరూ, అప్పుడు మీకు చెప్పలేదు? రాలేదు. సోమవారం అంటే ఆదివారం తీసుకెళ్దామని వచ్చినాం. నిన్న వచ్చినప్పుడు అధికారులు చెప్పలేదా? వాళ్ళందరూ వచ్చారు కదా కూల్చివేస్తామని చెప్పేసి సండే అని చెప్పేసి ఏం చెప్పలేదు? ఏం చెప్పాలి సార్, ఏం తెలియదు నాకు. తీయొచ్చా? ఇప్పుడు సగం ఆల్రెడీ కూల్చివేత అయింది. తీయొచ్చు, ఒక 5 నిమిషాలు తీయొచ్చు. ఏమంటున్నారు? తీసుకెళ్దానే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.